అమ్మ మీ పేరు? నమస్తే అండి, నా పేరు మొబీనా, విజయవాడ జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి. ఈరోజు అసలు రాజకీయాలు చూస్తూ ఉంటే ఒక మహిళగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ఇప్పుడు జరిగి వెళ్ళిపోతున్న రాజకీయం చూస్తుంటే వెళ్ళిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి భావిస్తున్నాను. నేనైతే ఒక మహిళగా మహిళల మీద అఘాయిత్యాలు, అరాస్కాలు, మహిళలు మానవ ప్రాణానికి విలువలు కోల్పోయి చాలా అసలు ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఉన్న ఈ రాజకీయ ఈ ప్రభుత్వంలో ఎంతోమంది బలైపోయారు. అందుకని ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది కాబట్టి చాలా సంతోషిస్తున్నాం. అమ్మవారి ముందు, దర్గా ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను, రాబోయే ప్రభుత్వం టీడీపీ జనసేనదే. మరి టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని మీరు అంటున్నారు. ఒకవైపు వాళ్ళేమో 175 టార్గెట్గా కార్యాచరణ కూడా రూపొందించి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. అసలు ప్రజలు రెండో అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని కంకణం కట్టుకున్నారు. మహిళలైతే, ముఖ్యంగా మహిళలు ఎవరైతే అమ్మఒడి తీసుకున్నారో, ఎవరైతే చేయూత తీసుకున్నారో, ఇలాంటి వాళ్ళందరూ కూడా తిప్పి కొట్టడానికైతే మహిళలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఏదో లబ్ధి పొందని అనుకుంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో ప్రాణాలు కోల్పోయారు. భర్తలు సంపాదించలేని స్తోమతిలో, తాగుమోతు భర్తల సంపాదనలో మహిళలు చాలా అసలు బలైపోయారు ఈ ప్రభుత్వానికి. రేపు రానున్న ప్రభుత్వంలో మహిళలే బుద్ధి చెప్తారా జగన్మోహన్ రెడ్డికి, ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారని కూడా తెలియజేస్తున్నారు. మహిళల విషయంలో రాష్ట్రంలోనే, దేశంలోనే ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈరోజు మహిళలను ఆదుకుంటున్నామని చెప్పి మాట్లాడుతున్నారు ఒకవైపు ప్రభుత్వం నుంచి పెద్దలందరూ కూడా. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ఏ మహిళకన్నా ఆదుకున్నారు, ఒక మహిళకి న్యాయం జరిగిందని మీరు బహిరంగంగా శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలకి మీడియా ద్వారాగా తెలియజేయాలి. ఎక్కడ ఏ మహిళకి మీరు న్యాయం చేశారనేది. అన్ని విధాలుగా వాళ్ళ రాజకీయంలో ఉన్న మహిళలు ఏమైనా లబ్ధి పొందారేమో, బినాములు పొందారేమో, వాళ్ళ రాజకీయ లబ్ధి పొందారేమో, దోచుకోవడానికి వచ్చిన మహిళలు వాళ్ళు ఎక్కడ సాధారణ మహిళలు అయితే బాగుపడిన దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే రానున్న ప్రభుత్వం టీడీపీ జనసేన, మానవత్వం చచ్చిపోయింది. ఈ ప్రభుత్వంలో మానవత్వం మానవత్వాన్ని బతికించుకోవాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా స్థాపిస్తారు. మహిళలు గొప్ప మెజారిటీతో తీసుకొస్తారు. అంటే ముఖ్యంగా 99.9% ఈరోజు ఎలక్షన్ హామీలన్నీ కూడా నెరవేర్చాం, 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పేద ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పి జగన్ గారు చెప్తా ఉన్నారు. ఎవరబ్బా సొమ్ము వేసాడు? ఆయన అబ్బా సొమ్ము ఏమైనా వేసాడా? లేకపోతే ఆయన సొమ్ము ఏమైనా వేసాడా? లేకపోతే భారతీయ సిమెంట్ సొమ్ము ఏమైనా వేసాడా? పాల కేంద్రాల సొమ్ము ఏమైనా వేసాడా? ప్రజల సొమ్మే ప్రజలకు ఇచ్చాడు. ఇటు నుంచి ఇచ్చాడు, ఒకళ్ళ నెత్తి మీద 10 లక్షలు అప్పు పెట్టాడు. ఏం చేశాడు? ఎవరికి మంచి చేయలేదు. రానున్న రోజుల్లో మహిళలే బుద్ధి చెప్తారు ఖచ్చితంగా. కానీ ఈ ప్రభుత్వానికి శాశ్వతంగా జన్మగీతం పాడి ఆయన జెండాకి మూత వేస్తారు రాష్ట్ర ప్రజలందరూ. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి. ఆయన సొంత తల్లికి చెల్లికి దగ్గర పెట్టుకోలేని ఆయన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకి ఏం న్యాయం చేస్తాడండి? ఆయన ఎక్కడ న్యాయం చేయలేదు. ఆయన సొంత పార్టీలో ఉన్న మహిళలకే అన్యాయం జరిగితే పట్టించుకోలేదు ఆయన. అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం చూసాం, ఆల్రెడీ బ్రిటిష్ పాలన చూసాం, ఇంకా మరి బ్రిటిష్ పాలన చూడాల్సిన అవసరం లేదు. అందుకని మహిళలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. అసలు మైనారిటీల విషయంలో ఎలాంటి న్యాయం చేయగలిగారు 4.5 ఏళ్ల కాలంలో? మైనారిటీలుగా ముందు ఈయన అధికారంలో మైనారిటీలే బలైపోయారు, మైనారిటీలే కోల్పోయారు. ఈయన మైనారిటీలకి ఒక్క సంక్షేమం కూడా ఇవ్వాల. వీళ్ళ నాన్న 4% రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీలకు కాస్తన నిలబెట్టుకున్నాడు. ఈయనైతే ఏమీ లేకుండా దుల్హన్ పథకం రద్దు చేశాడు, షాదీ ముబారక్ రద్దు చేశాడు, హజ్ యాత్ర ఇచ్చాడు కానీ ఇంకో డబల్ పెంచి ఇచ్చాడు. ఏం చేశాడు? చిరుకానుక రంజాన్ తోఫా అది రద్దు చేశాడు. అసలు ఎన్ఆర్సీకి, టీటీడీకి మద్దతు ఇచ్చాడు ఆయన. ఏం చేశాడు? త్రిబుల్ తల్లాక్కి మద్దతు ఇచ్చాడు. ఏం చేశాడు ఆయన? ఏం చేయలేదు. అసలు ముస్లింస్ల ద్రోహి ఎవరున్నారంటే కేవలం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో ముస్లింస్ చాలా బుద్ధి చెప్తారు. ఈ రాష్ట్రం నుంచే ముస్లింస్ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న రంజాద్ బాషా గారు, ఆయన కూతురే ఒకటే పతివర్త పట్టణానికి. ఎందుకంటే 100 కోట్లు ఇచ్చి పెళ్లి చేశాడు కూతురికి. ఎవరు పేద పిల్లలకు పెళ్లి చేశాడండి? 10వ క్లాస్ చదివితేనే వాళ్ళ పిల్లలకి ఈ పదవి, ఈ పథకం వర్తిస్తుంది అంటాడు. చదువుకోలేని పరిస్థితి ఏంటండి? ఎమ్మెల్సీ నూరుల్లా గారు, ఆయన ఆయన ముస్లిం సమాజంలో పుట్టిన వ్యక్తి, ఆయన ఇంకెవరు పుట్టలేదు. వాళ్ళు బినామీల కోసం, వాళ్ళ లబ్ధుల కోసం వాళ్ళు వచ్చారు కానీ ఎవరికి న్యాయం చేయలేదండి. రేపు రానున్న రోజు అంజాద్ బాషా కూడా జగన్మోహన్ రెడ్డికి తిరిగి కొడతాడని చెప్పేసి హెచ్చరిస్తున్నా. టీడీపీ జనసేన పొత్తుని స్వాగతిస్తున్నారా? టీడీపీ జనసేన పొత్తు స్వాగతిస్తున్నాం. గొప్ప మెజారిటీతో గెలిపిస్తాం. గొప్ప మెజారిటీతో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. మా పవన్ కళ్యాణ్ గారు మా ఆశాభావం అది. పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడాలని మా పోరాటం. ఎంతకన్నా దేనికైనా సిద్ధం. మేమైతే ముఖ్యమంత్రి చేసుకొని తీరపోతే ఇంకా ఈ జన్మకు మాకు వేస్ట్ అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే కావాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు తర్వాత
టీడీపీ జనసేన పొత్తు తర్వాత చేస్తున్న కార్యక్రమాల్లో ఇటు జనసేన నాయకులు కార్యకర్తలు అటు టీడీపీ నాయకులు కార్యకర్తల రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? గొడవలు పడే అవకాశం ఏమైనా ఉందండి? ఎక్కడ గొడవలు పడండి. మా నాయకులు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే సమన్వయతగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటున్నారు, అందరూ కలిసికట్టుగానే పనిచేస్తారు, ఏకవాకమై ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. ఖచ్చితంగా అందరూ టీడీపీ జనసేన కలిసి వైసీపీకి చిత్తుగా ఓడిస్తారు.